హాయ్ హాయ్ చెప్పు. హాయ్ అని చెప్పు. హాయ్ డ్రైవ్ చేస్తున్నావా? బాయ్. చెప్పకూడదు. సో ఇంకా ఉదయాన్నే లేచేసి మేమైతే అహోబిలానికి అయితే బయలుదేరిపోయినాం. సో ఇప్పుడు టైం చూసుకుంటే 7:30 అవుతూ ఉంటుంది. సో అయినా కూడా చాలా మంచు పడుతూ ఉంది, చలి కూడా ఎక్కువ ఉంది. సో మేము ఇంత లేట్గా రావడానికి కారణం వచ్చేసి మంచు. సో మేము 3కి 4కి వెళ్దాం అనుకున్నాం కానీ ఎర్లీ మార్నింగ్, కానీ మంచు ఎక్కువ పడుతుంది కాబట్టి మేమైతే 7:30 ఆ టైంకి వెళ్తున్నాం. మనమైతే ఇంకా దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ ఉంటుంది అహోబిలము. లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. అహోబిలానికి వెళ్ళే దారిలో నేను మొత్తం మీకు చూపిస్తాను. సో మీరు మిస్ కాకుండా చాగల్మార్ నుంచి వచ్చే రూట్ అయితే రండి, చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. ఎంట్రీ వచ్చేసి 150 అంట మామూలుగా ఏ కార్కైనా సరే, లేదు గవర్నమెంట్ వెహికల్ అలా ఉంటే 100 రూపాయలు అంట, చూసుకుని వెళ్ళండి. రావడమే మాకు ఈ కోతి అయితే దర్శనం ఇచ్చింది మాకు ఫస్ట్లో. ఏం చేస్తుంది అది? ఉయ్యాల ఊగుతుందా? నువ్వు ఊగుతావా? నువ్వు ఊగుతావా? ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. టిఫిన్ చేసేసి మనమైతే వెళ్ళిపోదాం. ఇంకా అమ్మ అయితే పూరి తింది. సింగిల్ పూరి తీసుకున్నా. మా అమ్మ చాలా బాగుందని చెప్పింది. పూరి చాలా బాగుంది. ఇంకా మనమైతే జీప్ తీసుకొని పాముల నరసింహస్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాం. అదే పాముల నరసింహస్వామి అంటే పాముల నరసింహస్వామి అని చెప్పేసి. సో వ్యూ అయితే చాలా బాగుంటుంది. దీని మీద నేనైతే ఫుల్ వీడియో చేసినా, మీకు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, చెక్ చేసుకోండి. చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఫైనల్గా అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇది గుడి వ్యూ, చుట్టూ కొండల మధ్యలో గుడి ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా స్వామి దర్శనం చేసుకుని మనమైతే ఇంకా వెళ్ళిపోదాం. సో వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మనమైతే దిగువ అహోబిలానికి అయితే వెళ్ళిపోదాం. చూపిస్తాను మీకు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ రికార్డ్ చేసి. గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. చూసుకోవచ్చు టైం అయితే 5:30 అయితే ఉంటుంది. ఇప్పుడు మబ్బుగా అయితే అయిపోయింది. సో మనమైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కనిపిస్తుంది లెఫ్ట్లో స్తంభం అది. సో అది చాలా పురాతనమైనదంట. అక్కడైతే రాసి పెట్టున్నారు, చూసుకోవచ్చు. చాలా పెద్దగా ఉంది ఇదైతే, మొత్తం రాతితో ఉంది. సో మనమైతే ఇంక లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇటుపక్క అటుపక్క మొత్తం ఫుల్గా ఉన్నారు. సో లోపల దర్శనానికి అయితే తక్కువ ఉంటే బాగుంటుంది, లేకుంటే ఫుల్గా టైం పడుతుంది మనకైతే. చూసుకోవచ్చు అప్పుడు లైట్లు ఏదో వేసేసారు. సో ఇది ఎంట్రన్స్ గుడికి. సో గుడికి ఎంట్రన్స్ లెఫ్ట్లో ఒక ఆంజనేయ స్వామి ఉన్నాడు. సో వాళ్ళకి టైమింగ్స్ రాసారు, చూసుకోండి మీరు ఏ టైమింగ్స్ ఏంటి ఎప్పుడు ఉంటాయని చెప్పేసి. సో లోపలికి అయితే వచ్చినాం. మాత్రం వచ్చేసి కెమెరా తీయద్దా అంటున్నాడు. నేను సైలెంట్గా అయితే రికార్డ్ చేస్తున్నా. గుడి వ్యూ అయితే చాలా బాగుంది కదా. సో గోల్డ్ వ్యూ, ఇది స్తంభము అండ్ గుడి యొక్క కలర్ఫుల్గా ఉంది. లెఫ్ట్లో అయితే ఇలా ప్లేస్ ఉంటుంది, కానీ ఇక్కడికి అయితే ఎవరు వెళ్ళరు. నేను చిన్నప్పటి నుంచి చూస్తాను కానీ ఒక్కడు కూడా వెళ్ళాడు అడిగి. సో నాకైతే తెలియదు. మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఎంట్రన్స్లోకి క్యూ అయితే చాలా పెద్దగా ఉందనుకుంటా. సో చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఫైనల్గా అయితే చూసుకోవచ్చు అందరు బయటకి అయితే వస్తున్నారు. మనమైతే క్యూలోకి అయితే వెళ్ళిపోదాం. సో క్యూ అయితే చాలా పెద్దగా ఉంది. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో అని చెప్పేసి. చూసుకోవచ్చు ఆర్కిటెక్చర్ ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. అందరూ బయట ప్రశాంతంగా కూర్చోన్నారు అంతా దర్శనం చేసుకొని. సో మీరు కూడా కావాలంటే కూర్చోవచ్చు అయిపోయిన తర్వాత. సో అదే గుడి మీకు కనిపిస్తుంది రైట్ సైడ్లో. సో అదే గుడి. సో గుడికి మనమైతే ఇప్పుడు అక్కడికైతే వెళ్తాం. సో స్వామి దాని కింద లోపల ఉంటాడు. సో మనమైతే ఇంకా చూపిస్తాం లోపలికి. దర్శనం అయితే అయిపోయింది మాకు. ఇంకా మేమైతే బయటకు వచ్చేసి చూస్తాను మొత్తం అంతా. ఇక్కడైతే ప్రశాంతంగా ఉంది. ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. గుడి చూసుకోవచ్చు వెలిగిపోతుంది లైట్లతో. పెద్దగా క్యూ అయితే ఏం లేదు, ఒక 1 అవర్లో అంతా అయిపోయి ఉంటుంది. సో మేమైతే ఇంకా చూద్దామని చెప్పేసి బయటకి అయితే వచ్చినాం. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఏం చేశారంటే చాలామంది లెఫ్ట్లో రైట్లో ప్లేస్లు ఉంటాయి, కూర్చోండి అందరూ. సో మా వాడు చూడండి, మా అక్క కొడుకు ఫుల్ ఎంజాయ్ చేస్తుండే ఇక్కడ. సో మేమైతే ఇంకా బయటికి అయితే వెళ్ళిపోతున్నాం. సో చూసుకోవచ్చు ఇది దేవుని ఎంట్రన్స్, బట్ కానీ లెఫ్ట్లో నుంచి ఉంది దారి అయితే. ఈ స్తంభం చూసుకోవచ్చు, నాకు ఇది భలే నచ్చింది. సో అంత గోల్డిష్లో ఉంది, బ్యాక్ సైడ్ లైటింగ్ ఫాగు ఒక రేంజ్లో ఉంది కదా. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇదైతే స్టార్టింగ్ ఎంట్రన్స్ ఎలా ఉంటుంది, బట్ నేను చూపలేదు ఫస్ట్లో, అందుకే చూపిస్తాను. స్టార్టింగ్ ఎంట్రన్స్ ఎలా ఉంటుంది. మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతాం. బాయ్. ఇలాంటి కంటెంట్ మీకు కూడా కావాలనుకుంటే ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్.